ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినాన మనం తెలుసుకున్న రీతిగా దేవుడు నూతన హృదయంను నూతన స్వభావం కలగజేస్తా అన్నాడు. కానీ మరి ఈ రోజు దేవుడు అదే హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకోమని అంటున్నాడు. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ హృదయం భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఎందుకంటే ప్రసంగి 9వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్టయితే ఏమంటున్నాడంటే, నరిని హృదయము చెడుతనంతో నిండి ఉందంట. ఈ లోకంలో మనం చూసుకున్నట్టయితే మరి చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు అనేకులు ఆ ఒక సెల్ ఫోన్ ద్వారా మరి చూడరాని చిత్రాలు చూస్తున్నారు. అది చూసి హృదయం అంతా పాపంతో నిండిపోతున్నది. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. దేవుని వాక్యంతో నింపుకోవాలా. జీవధారను మన హృదయం నుండి బయలుదేరుతాయి అంటున్నాడు. నువ్వు దేవుని ఆహ్వానిస్తే తప్పకుండా దేవుడు నీ హృదయం నుండి జీవజల నదులు పారదీస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కుమ్మరించండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.